శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో భారీ ప్రమాదం. దోమలపెంట సమీపంలో కూలిన పైకప్పు, చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్న ఉత్తమ్. సీఎం రేవంత్ సవాల్పై స్పందించిన కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్న. హామీల అమలుకు కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమంటూ కామెంట్స్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి దొంగాట ఆడుతున్నాయి. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ అవినీతి పరులే. తప్పులు చేసిన కేటీఆర్ను అరెస్టు చేయలేదని బండి సంజయ్ ఫైర్. కాంగ్రెస్ సర్కార్ రైతులను చిన్నచూపు చూస్తోంది. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కామెంట్స్. నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక మాఫియా. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దందా. ఇరువురు రీచ్ నుంచి వందల టిప్పర్లతో అక్రమంగా తరలింపు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రైతుల రాస్తారోకో. మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి సన్న వడ్లకు 500 బోనస్ చెల్లించలేదని ఆందోళన. 27 లక్షల విలువైన సిగరెట్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన. అప్పుల బాధ తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉరివేసుకుని సూసైడ్. మృతుడు వరంగల్ జిల్లా కొండూరు గ్రామానికి చెందిన నితిన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కార్మికుల నిరసన. వేతనాలు సకాలంలో వేయాలని డిమాండ్. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత. స్టైఫండ్ పెంచాలని రోడ్డుపై బైఠాయించిన పశువైద్య విద్యార్థులు. కరీంనగర్ జిల్లా పొరండ్లలో రైతుల పడిగాపులు. యూరియా కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో అవస్థలు. మహబూబ్ నగర్ జిల్లా గంగాపురంలో గంప జాతర ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న భక్తులు. తిరుమలలో భవనాల పగుళ్లపై టీటీడీ ఫోకస్. లీకేజ్ల నివారణ అంశంలో టీవీఎస్ సంస్థతో ఒప్పందం. ఫిబ్రవరి 25న ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక. అవినీతిని బయటపెడతామన్న సీఎం రేఖా గుప్తా. మహాకుంభమేళకు అరుదైన రికార్డ్. త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో పరుగుల వరద. బ్యాటింగ్లో అద్దరగొట్టిన ఇంగ్లాండ్. ఆసీస్ ముందు భారీ స్కోర్ ఉండే అవకాశం. ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనున్న దాయాదులు. రేపు భారత్ పాక్ మధ్య మ్యాచ్. దుబాయ్ స్టేడియంలో టీమిండియా నెట్ ప్రాక్టీస్.